Incredible India. Thank you. Let Indian-Ethiopian relationship flourish forever. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేశారండి. ఈరోజు వీకెండ్ జనాలు ఫుల్గా వచ్చారండి. ఇది ఎంట్రన్స్ ఏఈ కన్వెన్షన్ బీచ్ రోడ్లో ఉంటుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ చూడండి, అదిరిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫారినర్స్ అండి. ప్రతి కంట్రీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకు ఫుడ్ ఫెస్టివల్ అనేది చూపించారండి. సో స్టార్టింగ్లో మనకి ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ ఇదేనండి. ఇక్కడ టికెట్ తీసుకొని ఏ ఐటమ్కైనా 50 రూపీస్ అండి. చూసారా ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఎంట్రన్స్ మోటుగా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫారినర్స్. ఈ ఫారినర్స్ అందరూ వాళ్ళ యొక్క ఫుడ్ ఐటమ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, అవి ప్రిపేర్ చేసి మనకు చూపించారు. సో వాళ్ళ యొక్క ప్రతి కంపెనీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు కదా, వాళ్ళ సంబంధించిన ఆయన ఆంధ్ర చాలా బాగుంటుంది అని మన గురించి పొగుడుతూ ఉన్నాడండి. సో థ్యాంక్ యూ అని చెప్పిన, ధన్యవాదం చెప్పాడు ఆయన. సో చూసారా వాళ్ళ యొక్క కల్చర్ అనమాట. వాళ్ళకి కమిటీ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళంతా కమిటీ సభ్యులు వచ్చి ఇలాగ మనకి చెప్తున్నారండి. చూసారా మన స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆఫ్ఘనిస్తాన్ ఉంటాడు ఆయన. ఫస్ట్ మనం ఆ ఫుడ్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూసేద్దాం. ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ ఐటమ్స్ చూడండి, వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క ఫుడ్ ఐటమ్స్, వాళ్ళ యొక్క కంట్రీలో ఎలా ఉంటుందనే ఫుడ్ అంటే మనకి ఇక్కడ చూపించారు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అండి. ప్రతి కంట్రీ యొక్క వాళ్ళ ఫుడ్ స్పెషల్ ఫుడ్ ఐటమ్ పెట్టడం జరిగింది. వాళ్ళ కంట్రీలో అలా ఉంటుంది అంటే స్పెషల్. మన ఆంధ్రాలో బిర్యానీ, దమ్ బిర్యానీ అట్లా ప్రతి కంట్రీ వాళ్ళు ఇక్కడ వచ్చారు. రకరకాల కంట్రీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకు చూపించారు. చాలా అంటే నేను కూడా ఒకసారి టేస్ట్ చేసిన. సో ఇది కంబోడియా వాళ్ళ స్పెషల్ ఫుడ్ ఐటమ్ అవుతుంది. చూడండి చూపిస్తా. వాళ్ళ యొక్క కంట్రీ స్పెషల్ ఫుడ్ కంబోడియాని కాదని చాలా కంట్రీస్ వచ్చాయండి. కెన్యా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నెక్స్ట్ బొత్సవానా, మన ఆంధ్ర ఫుడ్ కూడా పెట్టారండి. ఇదైతే ఏం ఫుడ్ అంటే కెన్యా వాళ్ళ ఫుడ్ అండి. చూడండి వాళ్ళ స్పెషల్గా ఉంటుందంట, అలా చెప్తున్నారు. ఇది మా స్పెషల్ ఫుడ్ అని. ఇక్కడ చాలామంది సండే కదండి, అందులో వీకెండ్ చాలా మంది వచ్చారండి. ఫుల్ క్రౌడ్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ కంట్రీ డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది కాబట్టి నేను కూడా టేస్ట్ చేశానండి. ఫుడ్ అయితే పర్వాలేదు, బాగుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ కంట్రీ డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి తినాలంటే, కంట్రీకి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేయాలంటే ఎలాగా కుదరదు. కాబట్టి అన్ని కంట్రీస్ ఇక్కడ ఫుడ్ పెట్టడం, టేస్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. చూడండి ఒక్కొక్క కంట్రీ యొక్క ఒక్కొక్క ఫుడ్ ఐటమ్స్ స్పెషల్ అనమాట. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా కంట్రీ యొక్క ఫుడ్ ఎలా ఉంటుంది అనేసి. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ అండి ఆ రోజు మట్టుగా. చాలా క్రౌడ్. మనం ఇక్కడ ఆయన ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఇది సౌత్ ఆఫ్రికా ఫుడ్ ఐటమ్ అండి. ఇది కౌంటర్. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఏ కంట్రీ యొక్క నేమ్స్ కూడా రాసి పెట్టారండి. వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అంతా. ఇక్కడ వేరే కౌంటర్ అండి, వేరే కంట్రీ యొక్క కౌంటర్. వాళ్ళ యొక్క ఎక్స్ప్లెయిన్ చేసి మనకు ఫుడ్ ఇస్తారు. చాలా బాగుంది, పర్వాలేదు. చాలామంది ఇతర కంట్రీస్ నుండి వచ్చి మన ఆంధ్ర యూనివర్సిటీలో స్టడీ చేస్తారు కదండి. చాలా కంట్రీస్ మన ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా స్టూడెంట్స్. సో ఏదో స్పెషల్ చేయాలని ఒక సండేని వాళ్ళు డేట్ ఫిక్స్ చేసి ఇలా ఫుడ్ కోర్ట్ అని పెట్టారండి. ఇప్పుడు ఇది మన ఆంధ్ర వంటకాలు అండి, ఆంధ్ర పిండి వంటకాలు. మన ఆంధ్ర పిల్లగాళ్ళు వీళ్ళంతా, ఇలా ఆంధ్ర స్టూడెంట్సే వీళ్ళంతా ఉన్నాం. మన ఆంధ్ర స్టైల్లో చూడండి చక్కెరాలు, నేతి అరిసి శనగలు. సో చాలా బాగా ఉంది. సో నేను ఫైనల్గా అయితే ఇదంతా షూట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి.